వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికీ ఖచ్చితంగా అందులో మరి ఎప్పటి నుంచో వింటున్న పదం కాస్టింగ్ కౌచ్. మళ్ళీ ఏంటి ఈ టాపిక్ అనేది తీసుకొని వచ్చారని అనుకుంటున్నారా? ఎస్, మరి దంగల్ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడైతే మన మెయిన్గా సౌత్ ఇండియన్ మూవీస్ తెలుగు ఇండస్ట్రీ దాని గురించి కూడా ఒక హాట్ కామెంట్స్ అనేది కూడా చేశారు. సో ఇలా కాస్టింగ్ కౌచ్ దాని గురించి మరి ప్రొడ్యూసర్స్ అయినా కానీ మేకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు అది చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ అనేది కూడా చేసింది. సో దీని గురించి కూడా మనతో మాట్లాడడానికి మరి సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, తెలుగులో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది, నువ్వు నేను ఒకటవుదామని చెప్పేసి. అవును, అది కూడా ఎప్పుడో 2015లో. సో ఆ ఒక్క మూవీ చేసిన తర్వాత మొత్తం మ్యూజిక్ ఆల్బమ్స్ అని హిందీ మూవీస్ అన్నీ చేస్తూ అలా ఉన్న అమ్మాయి రీసెంట్గా ఇలా సౌత్ ఇండియన్ మూవీస్ తెలుగు మూవీస్ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేస్తూ సో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా హాట్ కామెంట్స్ చేసింది. అవును, అంటే ఎప్పుడో దాని గురించి ఇప్పుడు మళ్ళీ సెన్సేషన్ అవడం కోసం అలా అనిందా? ఎందుకు, ఏంటి మళ్ళీ ఈ టాపిక్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇలాంటి స్వీపింగ్ కామెంట్స్ చేయటం అనేది ప్రమాదకరం. ముందు అది తెలుసుకోవాలి వీళ్ళందరూ. అంటే ఈ కామెంట్ ఎక్కడ చేసింది ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ సౌత్ ఇండియన్ సినిమా అని టోటల్గా అనలేదు ఆవిడ, హైదరాబాద్ అనే స్పష్టంగా చెప్పింది. హైదరాబాద్ ఇండస్ట్రీలో అవకాశం కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అని ఒక డైరెక్టర్ అడిగాడు. అది జనరల్గా అక్కడ ఒక ఆచారంగా కొనసాగుతోంది అనేది నాకు అర్థమైంది అని చెప్పింది ఆవిడ. ఓకే, బాగానే ఉంది. ఎందుకు చెప్పింది ఆవిడ ఇంతకాలం తర్వాత? అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత. అంటే ఒకవేళ తీవ్రంగా సఫర్ అయి ఉంటే ఆ రోజునే మాట్లాడి ఉండాలి, లేదు ఇప్పుడైనా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్గా ఎవరన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది బలంగా చెప్పాలి కదా, సాక్ష్యాధారాలతో. ఇలా లేకుండా స్వీపింగ్ కామెంట్ చేయటం వలన ఏమవుతుందంటే ఇండస్ట్రీ మీద ఒక బ్రాండ్ అవుతుంది. అది వేరే కూడా ఉంది అనేది వాస్తవమే. కొంతమంది అడుగుతారు, అడగటం అనేది ఉంది అనేది అందరికీ తెలుసు. కానీ ఇది మ్యూచువల్గా జరిగినప్పుడు ఇష్యూ బయటకు రాదు. ఎక్కడో సఫర్ అయినప్పుడు మాత్రమే ఇష్యూ బయటకు వస్తుంది. అంటే వీళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు మాత్రమే అది వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్నే వీళ్ళు మాట్లాడతారు. అవి ఉండకూడదు అని అనుకున్నప్పుడు అవి ఉండకుండా చెయ్యాలి అనే సంకల్పం మీలో ఉంటే సాక్ష్యాధారాలతో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే అవుతాయి. అప్పుడు సపోర్ట్ దొరుకుతుంది ప్రపంచం నుంచి మీకు. అలా కాకుండా ఇలా స్వీపింగ్ కామెంట్ చేసేసి ఫలానా డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి ఒక స్వీపింగ్ కామెంట్ చేసేస్తే ఎలా కుదురుతుంది? అది ఎలా సెటరైట్ అవుతుంది? ఇక్కడ ఒక కమిటీ వేశారు వీళ్ళు, ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేసింది. ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు పర్సూ చేయటం కోసం ఒక కమిటీని వేశారు. ఝాన్సీ గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆవిడ. ఏది ఈ జస్టిస్ హేమా కమిటీ వివాదం ముసురుకున్నటువంటి టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పింది ఏమిటి, గతంలో మీటూ మూమెంట్ అప్పుడు శ్రీరెడ్డి గొడవ అవి జరిగినప్పుడు ఈ కమిటీ అనౌన్స్ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ అన్నీ ఏవైనాయి, మీ కమిటీ ఏం నిర్ధారించింది అని కోర్టు, ఆల్రెడీ కోర్టులో కూడా కేసు ఉంది. కోర్టు అడిగింది. అడిగినప్పుడు వీళ్ళు ఏదో చెప్పారు. ఏం చెప్పారు అనేది అంటే మా దగ్గరకు వచ్చినటువంటి ఎలిగేషన్స్లో చాలా వరకు బేస్లెస్ ఎలిగేషన్సే ఉన్నాయి అనేది అర్థమైంది అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్. అయితే కొంతమంది మొహమాట పడి లేకపోతే కెరియర్ పోతుంది అనే ఉద్దేశంతో రాజీ పడి కూడా ఉండొచ్చు. లేదు, వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత ఇది ఇష్యూ చేయటం వలన మీకు ఇతర సమస్యలు వస్తాయి కదా అని ఇక్కడి నుంచి ఎవరైనా అడిగితే కంగారు పడి వద్దులేండి ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా. ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది అక్కడ. ఏది ఛాంబర్లో పంచాయతీ అన్నప్పుడు. అయినప్పటికీ అంటే ఇలాగే జరుగుతుంది. ఆడపిల్లలు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని మాట్లాడితే వాంటెడ్గా ఆడపిల్లలు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు, ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరినైనా టార్గెట్ చేయాలంటే అనేది
చాలామంది మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు పురుషుల హక్కుల రక్షణ కోసం మేము ముందుకు వస్తున్నామని కొంతమంది వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాంటెడ్గా ఆడపిల్లలు ఇలాంటివి చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది బేస్లెస్ ఆరోపణలు చేయటం వలన. అలా కాకుండా మీరు సాలిడ్ కొన్ని సాక్ష్యాధారాలతో గనక రోడ్డు మీదకి వస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళ నోళ్లు మూతపడతాయి. రైట్. దాదాపు ఇదే కండిషను SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా ఉంది. అంటే దళిత కులాల వాళ్ళు కావాలని అగ్రకులాలను వేధించడం కోసం ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు, మిస్యూజ్ అవుతోంది అని మాట్లాడుతున్నది ఎక్కువ ఉంది. చాలామంది అదే అది తీసేయమని మాట్లాడుతున్నారు. అది పెట్టిందేమో వాళ్ళ రక్షణ కోసం, దాన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు అని ప్రచారం చేయటం ద్వారా దాన్ని డైల్యూట్ చేయటం, సమాజం మొత్తాన్ని దానికి వ్యతిరేకంగా తయారు చేయటం, అదే జరుగుతోంది ఇక్కడ కూడా. ఓకే. ఆడపిల్లలందరూ బేస్లెస్ ఆరోపణలు చేస్తారు, మగవాళ్ళని టార్గెట్ చేయటమే వీళ్ళ ప్రోగ్రామ్, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మన జానీ మాస్టర్ కేసులో కూడా అదే జరుగుతోంది కదా. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తోంది అని కదా ప్రధానంగా ఒక శిబిరం మాట్లాడుతోంది. నిజానిజాలు ఏమిటి అనేది నిర్ధారణ అయిన తర్వాత కోర్టులో కేసు ఉంది. అది కోర్టు నిర్ధారించిన తర్వాత ఆవిడ బేస్లెస్ ఆరోపణలు చేసింది, వాంటెడ్గా చేసింది, బ్లాక్మెయిల్ చేయటం కోసం చేసింది అని కనుక కోర్టు నిర్ధారిస్తే ఓకే. అది లేకుండా మీరు ఎలా మాట్లాడతారు రోడ్డు మీదకి వచ్చి? కానీ మాట్లాడేస్తున్నారు. ఈ ధోరణులన్నీ అరికట్టాలంటే, ఈ ధోరణులు ఆపాలంటే, అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి? ఎందుకు మాట్లాడి ఉంటుంది ఆవిడ ఇప్పుడు? ఇంత గ్యాప్ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎందుకు మాట్లాడి ఉంటుంది? ఇలాంటివి జరుగుతున్నాయి, ఇవి తప్పు అని ఫీల్ అయ్యే కదా, ఇలాంటివి ఆగాలనే కదా. ఆగాలన్నప్పుడు నువ్వు సాక్ష్యాధారాలతో పేర్లతో సహా చెప్పాలి. చెప్పకుండా అబ్బా హైదరాబాద్ చాలా కష్టం అండి, అక్కడ ప్రతి వాళ్ళు చాలా హెరాస్ చేస్తారు, సెక్షువల్ హెరాస్మెంట్ అనేది తెలుగు ఇండస్ట్రీలో చాలా క్వైట్ కామన్ అయిపోయింది, ఇలా మాట్లాడేస్తే అలాగా. అలాంటప్పుడు ఏంటంటే మీకు దాని పట్ల చిత్తశుద్ధి లేదు అనుకోవాల్సి వస్తుంది. ఇష్యూ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఓపెన్గా డిబేట్కి రండి, ఓపెన్గా చెప్పండి, ఎవరు మిమ్మల్ని హెరాస్ చేశారో చెప్పండి. ఇక్కడ అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజున కూడా నిజానికి ఆ ఇష్యూ కోర్టు దాకా వెళ్ళడానికి కారణం ప్రజా సంఘాలే. POW సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఛాంబర్ ముందుకు వచ్చి గొడవ చేసిన తర్వాత ఆ కమిటీ స్టార్ట్ అయింది. ఆ కమిటీ పెట్టాలి అనేటువంటి ఆలోచన రావటం వెనకాల వీళ్ళందరి కృషి ఉంది. ఓకే. అందుకని ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి కదా. అప్రోచ్ అయ్యి నిజంగా మీకు అన్యాయం జరిగితే, ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఉండాలని మీరు అనుకుంటే సాక్ష్యాధారాలతో రోడ్డు మీదకి రావాలి తప్ప ఇలా స్వీపింగ్ కామెంట్స్ చేయడం కుదరదు. ఈ కామెంట్స్ విన్న తర్వాత కూడా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్గా కూడా అనుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? పబ్లిసిటీ స్టంట్ అంటే ఇప్పుడు ఇలా అనేసిన అమ్మాయిని ఎలా అప్రోచ్ అవుతారు ఎవరైనా? రేపు పొద్దున ఎవరైనా అప్రోచ్ అవుతారు, అమ్మాయి అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసము ఇలా అని చెప్పేసి. అటెన్షన్ గ్రాబ్ చేయటం, ఇప్పుడు అమ్మాయి సీరియల్స్లో చేసుకుంటోంది, ఏదో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటోంది, సినిమాల్లో చిన్న చిత్కా పాత్రలు చేస్తోంది. ఆ అమ్మాయి మీద కూడా చాలా రూమర్స్ కలవు. ఈవెన్ దంగల్ సినిమా చేసేటప్పుడు ఆమిర్ ఖాన్తో ఒక ఎఫ్ఐఆర్ ఉంది అనే ప్రచారం కూడా ఉంది. విచిత్రంగా ఏంటంటే ఆ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్గా జీవితం మొదలుపెట్టింది. కాశ్మీర్ నుంచి వచ్చి బాంబేలో సెటిల్ అయిన ఫ్యామిలీ అది. ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన మొదటి సినిమా రీమేక్, సౌత్ నుంచి రీమేక్ అయిన సినిమానే. సత్యభామ అనే పేరుతో ఇక్కడ భామనే సత్యభామనే అని ఇక్కడ కమల్ హాసన్ చేసిన సినిమానే అక్కడ రీమేక్ అయినప్పుడు దానిలో చేసింది. చాచి 420 సంథింగ్. ఆ సినిమాలో ఈవిడ ప్రారంభించింది కెరియర్. ఓకే. అలా సౌత్ ఇండియన్ సినిమాతో ఒక లింక్ ఉంది అమ్మాయికి అనుకోవచ్చు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ఎట్లా అంటే అటెన్షన్ గ్రాబ్ చేయటం ఎలా అవకాశం ఇస్తారు ఎవరైనా? అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా. అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది, కానీ అది చాలా పద్ధతిగానే డీల్ చేస్తారు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ. ఆ డీల్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రం పెయిన్ఫుల్గా తయారవుతుంది. ఆ పెయిన్ఫుల్గా తయారైన సందర్భాల్లో కొంచెం కాన్షియస్గా గనక వీళ్ళు ఎఫర్ట్ పెట్టి కొన్ని సాక్ష్యాధారాలతో ఓపెన్గా ప్రపంచం ముందుకు రాగలిగితే. రెండోది, ఆవిడ 9 ఏళ్ల తర్వాత మాట్లాడిందా 10 ఏళ్ల తర్వాత మాట్లాడిందా అనేది కూడా చూడక్కర్లేదు. ఆవిడ దగ్గర ఆధారాలు ఉంటే
అది సున్నితంగా జరిగినా హార్ష్గా జరిగినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది వాళ్ళకి ఎప్పుడైనా పెయిన్ కలిగించవచ్చు, ఆ రోజున కలిగించకపోవచ్చు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో అదే జరుగుతోంది. ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజున ఎందుకు మాట్లాడుతోంది అమ్మాయి అని అంటున్నారు. ఎప్పుడైనా మాట్లాడచ్చు. అంటే మాట్లాడే ధైర్యం కూడగట్టుకుని అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతోంది అనుకుందాం, పోని అనుకుని సపోర్ట్ చేసి చూద్దాం అసలు ఆవిడ దగ్గర ఏముంది విషయం అని. ఆ సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన తర్వాత కదా. రెండోది, అది కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడే రకరకాల వ్యాఖ్యానాలు, ట్వీట్లు చేసేశారు. అది బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళ వైపు నుంచి కూడా జరిగిపోయింది. అంటే ఈ నిర్ణయం అతన్ని బ్యాన్ చేయటం మీద, బ్యాన్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ, అలాగే అతన్ని అసోసియేషన్ నుంచి పక్కకి తప్పించటం అనే దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఇది సంస్థాగతమైన వ్యవహారం, అక్కడ తేల్చుకోవాలి, అక్కడ నుంచి ఒక నెగిటివ్ లేకపోతే పాజిటివ్ డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని మీద కదా మీరు కంటెస్ట్ చేయాల్సింది అనే పద్ధతిలో ఆ పిటిషన్ తోసిపుచ్చింది. దీన్ని ఛాంబర్ విజయంగా లేకపోతే కమిటీ విజయంగా అభివర్ణిస్తూ ఆ కమిటీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ రావడంతో మళ్ళీ ఆ తేనె తుట్టే కదిలింది. అదే టైంలో ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వటం. ఇలాంటివి చేయకూడదు. మీరు కాంక్రీట్గా ఫైట్ చేయదలుచుకుంటే సాలిడ్ ఇన్ఫర్మేషను భయపడకుండా చెప్పాలి. సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేయడానికి చాలా సంఘాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సపోర్ట్ తీసుకుని యుద్ధం చేయొచ్చు. అలా యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేయకుండా స్వీపింగ్ కామెంట్స్ చేయటము, ఇది చేస్తే వాళ్ళకే, అంటే వాళ్ళు ఏ మోటోతో ఈ అభిప్రాయాలు చెప్తున్నారు అది నెరవేరదు. అది నెరవేరకపోగా మరింతగా మహిళలు టార్గెట్ అవుతారు. అంటే మహిళలు అనేవాళ్ళు జస్ట్ బ్లాక్ మెయిలర్స్ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేస్తారు వీళ్ళు. అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు కూడా అన్యాయం జరిగే సిచ్యువేషన్స్ అనేది కూడా వస్తాయేమో. అదే నాటేసి అవును, ఆ బ్లాక్ మెయిలర్స్ మహిళలు అనే బ్రాండ్ చేసేసి ఆ బ్రాండ్ చాటున మహిళలను దోచేసుకుంటారు వీళ్ళు. వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది వీళ్ళు. అందుకని ఎవరి మీద అయినా సరే మీకు ఆరోపణ ఉన్నప్పుడు సాలిడ్గా వెళ్ళి, ఇదిగో బలానా రోజు బలానా ఆఫీస్లో ఈ వ్యక్తి నన్ను ఇలా అడిగాడు అని చెప్పండి. ఆ టైంకి ఎవరో ఉంటారు అక్కడ, ఇదిగో బలానా వాడు ఉన్నాడు లేడు అని చెప్పేస్తే అయిపోతుంది. ఓకే, కనీసం అది కూడా చెప్పకుండా జస్ట్ మీరు అన్నట్టు స్వీపింగ్ కామెంట్స్ చేస్తే ఎలా కుదురుతుంది? ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.